విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ 25 ఏళ్ల బట్టి ఉంటున్నానండి. ఏంటి ప్రాబ్లం? ఆయన ఇక్కడ డాక్టర్ సార్. సారీ, మార్చరీ రూమ్ ఎక్కడ? తలుపు తీవా. Stay out. ఇక్కడ సార్ ఇదేళ్ళ సార్. చూడండి సార్, ఇది ఇంజురీ. మీకు ఓకే కదా? సారీ సారీ. రవి రవి ఏదైనా బిలాంగింగ్స్ చెక్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. పాపం తగ్గపోతే చెప్పండి, టాబ్లెట్ ఇస్తాను. బాడీని హైదరాబాద్ షిఫ్ట్ చేసేయండి. ఓకే సార్. ఏమైనా క్లైమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి, అయ్యో ఓకే. ఏంటి మార్చరీ ఫస్ట్ టైమా? అవును సార్. నాకు ఫస్ట్ టైం. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా ఎంత చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుకుంటే? అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసుంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. I'll do it, sir. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.
ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారని. కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను. 40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరు చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యు హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్ లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యునో ఐ మీన్, హడావిడిగా ట్రైన్ ఎక్కడం గానీ, బాత్రూమ్ లో చాలాసేపు ఉండడం గానీ, యూనో చాలా టెన్స్ గా ఉండడం గానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్, క్రేజీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్. See. ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేట చాలా శ్రద్ధగా కొట్టాడు. ఇది ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి వస్తున్నాను. ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాడిగడు బొక్కలించి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోతురా బుజ్జి. పరువు అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు. పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల పుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరితోపు చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని బళ్ళు ఎందుకురా? పెళ్లిగా నెడతావా? మడ్డ చేయాలంటే ఖర్చులు ఉండాలి కానీ కాలేజీలు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్ గా గుడికాడ వేసేయచ్చు కదరా. అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా. అందరూ కలిసి ఓ బండిలోనే ఏడండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్ గా ఉంటే మట్రంత వైలెంట్ గా ఉంటది.
క్షమించలే. రేయ్ రేయ్ నిన్నే రేయ్. ఆడు బుజ్జిగాడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా చేస్తారా? రేయ్ ఒరే మగడా, మా బావను కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే పో. ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమందే? బా ఎక్కువేరా. 20 అమ్మ తినమ్మోయ్, నాయుడికి సిరూప్ మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. తూచ్, ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. రే 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను రే. వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏంటిది? తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా?
బంగారం కొనుక్కుండాను పొలాలు అమ్ముకుండాను పెళ్లిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్లికో 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది కదా. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు, రెండుకంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాదిరి దానికి మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోకు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సొంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టరని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు నేను ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేని మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో, వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేయండి సార్. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవాడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసిన చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాణ్ణి. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? వీలు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్లికి ఎంత కావాలి? 10 లక్షలు. ఏ ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పొగట్టుకొని చాలుతుంది. పొలం కూడా పొగట్టుకుంటూ నాకు ఇష్టం లేదు.